అయ్యా నమస్కారం. మీరు 3, 2, 1. ఓకే ఓకే ఓకే. సో ఈరోజు అమీర్పేట వెళ్ళాం. ఏదో చిన్న మొబైల్ రిపేర్ ఉంటే అమీర్పేట వెళ్తే మా సార్ అన్నాడు, బండి పార్క్ చేసేసి నువ్వు కూడా వచ్చే అని చెప్పి అన్నాడు. ఎందుకు లేండి సార్, 10 రూపాయలు బొక్క, మంత్ ఎండ్, మన దగ్గర అసలు డబ్బులు లేవు. సరే వెళ్ళిపోయాడు మా ఊడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్కి మొబైల్ చూస్తూ అక్కడే బండి పార్క్ చేసి కూర్చున్నాను. సో బండి పార్క్ చేసి కూర్చుంటే ఒక అబ్బాయి వచ్చాడు. ఏజ్ ఒక 18 to 19 ఉంటాయి. సో వచ్చి, అన్న ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా అని. దాన్ని అందరం మాట్లాడు అని చెప్పాను. అని అంటే, ఇట్లా క్యాంపెయిన్ ఒకటి రన్ చేస్తున్నాం అన్న. సో ఈ క్యాంపెయిన్లో సమ్ పర్టికులర్ ఏరియాస్లో హెల్త్ ఇష్యూస్ ఉండి పిల్లలు డిఫరెంట్గా డిజేబుల్డ్గా పుట్టిన వాళ్ళకి హెల్ప్ చేస్తాం అని చెప్పాడు. సో ఓకే, ఏదో 150 అయిపోద్ది కదా అని అనుకుంటే కుర్రోడు వచ్చి అన్నాడు, అన్న మంత్లీ అన్న ఒక 500 to 700 అన్న డొనేట్ చేయగలవు అన్నాడు. ఒక్క సెకండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ మూవీలో ఉంటుంది, ఆ మూవీ పేరు యువర్ థింకింగ్ రైట్. సంసారం ఒక చదరంగం మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, రెంట్కి కరెంట్కి వాడికి నీళ్ళవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి మనం మంత్లీ 700 ఇచ్చేయాలంటే నాకు లెక్కలు వచ్చేది అనమాట. ఇంటికి పంపించాలి, తర్వాత ఈఎంఐలు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి అని చెప్పి లెక్కలు వచ్చినాయి. సో చెప్పేసాను ఫ్రాంక్గా, అన్న విధంగా సారీ, నాకు వచ్చి అమౌంట్కి నేను నీకు ఏమీ డొనేట్ చేయలేను, అసలు మంత్లీ అంటే అసలు అవును పని, నీకు కావాలంటే 150 అమౌంట్ ఇస్తాను అని చెప్పాను. లేదన్నా నేను డైరెక్ట్ క్యాష్ తీసుకున్నది అది ఆన్లైన్ త్రూ, సో అది కూడా క్యాంపెయిన్లో రన్ చేస్తున్నావు, నా కోసం కాదు, సో వద్దులన్నా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు మనోడు. నాకు అనిపించింది, అరే అన్న డొనేట్ చేయగలిగితే బాగున్నామో అనిపించింది. నాకు కుర్రోడు జెన్యూన్, చాలా జెన్యూన్. ఇప్పుడు మనం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసామంటే అడిగి, భయ్యా నా వల్ల కాదు భయ్యా, కొంచెం మన పొజిషన్ బాగాలేదు, ఎక్స్ప్లెయిన్ అనమాట. నేను హెల్ప్ చేయలేకపోతున్నాను రా బాబు అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అంత గొప్పలు. నేను ఇలా ఉంటాను లేంటే అందరూ అలా ఉంటారు కూడా తెలియదు నాకు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎక్స్ప్లెయిన్ చేశాను, భయ్యా నా వాళ్ళు కాదు భయ్యా, మనకు వర్కౌట్ కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయిపోయింది, మనోడు వెళ్ళిపోయాడు. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు. బావా నా లవ్